వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ గారు కొద్దిగా నోటి ఇది కావచ్చు ఏదైనా కావచ్చు తొందరపడి ఒక మాట అన్నారు. అది చాలామంది హృదయాలు గాయపరిచింది. బాలీవుడ్ అనే అవకాశాలు ఇవ్వబట్టి ఈరోజు ఆస్కార్ రేంజ్కి ఎదిగిన ఆ వ్యక్తి 1992లో రోజా సినిమా ద్వారా బహుభాషల్లో మంచి సంగీత దర్శకుడిగా ఈ దేశం ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. మరి అటువంటి సమయంలో మతపరమైన విషయాల వల్ల నాకు అవకాశాలు తగ్గిపోయినాయి అని చెప్పేసి BBC ఏషియా ఛానల్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తే దానికి కంగనా రనౌత్ లాంటి నటులు కావచ్చు, తర్వాత మిగతా ఎంపీలు, ఇప్పుడున్న అధికార పార్టీ ఎన్డీఏ మిత్రపక్షాలు చాలామంది ఏఆర్ రెహమాన్కి ఈ దేశం నీకేం తక్కువ చేసిందని చెప్పేసి అందరి నోట అన్నారు. సరే ఇది ఎక్కువ అవుతుంది, దీన్ని ఎక్కడికో వచ్చాడు ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక వీడియో రిలీజ్ చేశారు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో దాన్ని బట్టి మనకేమర్థమైందంటే తత్వం బోధపడినట్టుంది. ఈ దేశంలో పుట్టి ఈ నేల మీద జీవిస్తా, ఇక్కడ ఫుడ్ తింటా, ఈ గాలి పీల్చుకుంటా, భారతదేశ గొప్పతనాన్ని హిందూ ముస్లిం సౌభ్రాతత్వాన్ని తెలియజేసిన ఒక సంగీత దర్శకుడు ఆస్కార్ రేంజ్కి ఎదిగాడంటే ఈ దేశంలో ఉండబట్టేగా. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తరణ ఈ దేశం అనేక మతాలు కులాలతో అన్నదమ్ముల్లాగా ఉంటున్న ఈ దేశంలో ఎందుకు ఈయనకి ముఖ్యంగా 10 సంవత్సరాలు బీజేపీ కాలంలో అవకాశాలు మతపరమైన ఇది వల్ల నాకు అవకాశాలు తగ్గినాయి అన్నాడు. వెంటనే నాలుగు ఖర్చుకుని ఆయన చెప్పిన దానికి క్షమాపణ కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. I hope my sincerity is felt. ఎందుకంటే భారతదేశం నాకు స్ఫూర్తి, భారతదేశం నా గురువు, భారతదేశం నా ఇల్లు అని చెప్పాడు. మరి ఎప్పుడేమైంది? మరి అది ఆత్మపరిశీలన చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఆయన వీడియో రిలీజ్ చేసిన దాంట్లో మా తుజే సలాం, వందే మాతరం గీతాలు ఆయనేగా చేసిన ఇదిగా కాబట్టి ఆ క్లిప్స్ అనేది రిలీజ్ చేశారు. ఇది సంస్కృతిని అనుసంధానం చేసేదే సంగీతం. అదేవిధంగా వేడుక చేసుకోవడానికి, ఒకరికొకరు గౌరవించుకోవడానికి సంగీతం. నేను ఒకరిని మనోభావాలు దెబ్బతీయడానికి అలా అనలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయనలో మార్పు కనపడుతుంది. కాబట్టి భారతదేశం అందరినీ లౌకిక రాజ్యం, అతిపెద్ద రాజ్యాంగం, 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారు. ఎవరైనా ఎవరికి ఎంత విషయం ఉంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళు ఖాన్లదే ద్వయం, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ అనుకున్నారు. ఆ తర్వాత కపూర్ అనుకున్నారు. అవి కట్ చేస్తే రణబీర్ సింగ్ ద్వారా దాదాపు 1,600 కోట్ల సినిమా దురంధర్ సినిమా ద్వారా ఒక హీరో వచ్చాడు. టైం అంతే, ఎవరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మరి అమితాబ్ బచ్చన్ లాంటి నటులు ఉన్నారు. కాబట్టి దేశంలో మతపరమైన విభేదాలు అనేది ఎక్కడ ఉండవు. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడైనా మీరు బతకొచ్చు అనే దానికి భారతదేశమే ముఖ్య నిదర్శనం. RRR ఆస్కార్ రేంజ్కి ఎలా ఎదిగింది ఒక తెలుగు సినిమా. జూనియర్ ఎన్టీఆర్ గారు, రామచంద్ర గారు ఏ విధంగా వెళ్ళారు, రాజమౌళి గారు ఎట్లా వెళ్ళారు, మరి అది మరి మీకు కనపట్టలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే మన దగ్గర విషయం ఉండాలి. కాకపోతే దీన్ని నీకు సక్సెస్కి నీకు అవకాశం రాలేదని చెప్పేసి, మతపరమైందని చెప్పేసి పార్టీల మీద వేయటం అనేది కరెక్ట్ కాదు. సరే తొందరగానైనా మేల్కొన్నట్టుగా ఉన్నాడు. ఇక మీద అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని మేధావులు, విఘ్నులు అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే 1992లో మీరు రోజా సినిమా తీసినప్పుడు బహుభాషలో మిమ్మల్ని ఆదరించారు. మీకు ఆస్కార్ అవార్డు భారతదేశం తరపున వచ్చింది తప్పితే మీకు పాకిస్తాన్ తరపున రాలా. కాబట్టి అది గుర్తెరిగి ముందుకెళ్లాలని మేధావులు, విఘ్నులు చెప్తున్నమాట. మీరు ఎప్పుడైతే ఇప్పుడు వీడియో రిలీజ్ చేసి మా తుజే సలాం, వందే మాతరం అని చెప్పేసి గీతాలు క్లిప్స్ పెట్టారో, భారతదేశమే నాకు స్ఫూర్తి, భారతదేశం నా గురువు, భారతదేశం నా ఇల్లు అన్నారో, అది మనసులో పెట్టుకుని ఉంటే మంచిదని అందరూ చెప్తున్నమాట.